వచ్చిన వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పడం జరిగిందో అది క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు లోపల 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. 12,000 రూపాయలు ఇంకా మాఫీ జరగాలి. ఈ 12,000 కొన్ని 12,000 కోట్ల సాంకేతిక లోపాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇది పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జరుగుతూనే ఉంది. 18,000 కోట్లు ఆగస్టు 15వ తారీఖు వరకు మాఫ్ అయిపోయింది. ఇది నిజమే కదా, ఇది నిజము. మరి 18,000 కోట్లు మాఫ్ అయిన అయిపోతే కూడా మీడియాలో పదే పదే హరీష్ రావు ఈ అసత్య ప్రచారము ఎందుకు చేస్తున్నాడు? ఇది రైతులు, తెలంగాణ ప్రజలు గమనించాలి. మాట ప్రకారము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే యొక్క డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మినిస్టర్లు ఇంత కష్టపడి మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా చేసిన బడ్జెట్ని సవరించుకుంటూ మీరు ఈ తెలంగాణ ఆర్థిక శాఖను దివాలా తీయించి ఆర్థిక శాఖను 6-7 లక్షల కోట్ల అప్పులతో నింపి అలాంటి శాఖ నుంచి డబ్బులు సమకూర్చుకొని 31,000 కోట్లను దాదాపు ఈ అక్టోబర్ నెలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత 10 నెలలు మేమొచ్చి రేపు డిసెంబర్కి 1 సంవత్సరం. నేను హరీష్ రావుకి ఏమడుగుతున్నా అంటే మీడియా ద్వారా, మా గాంధీ భవన్ ద్వారా మీడియా ద్వారా ఏమడుగుతున్నా అంటే, మీరు 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మీ మామ ముఖ్యమంత్రి ఉన్నాడు, నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నావు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నావు. ఫైనాన్స్ మినిస్టర్గా నువ్వు కూడా పనిచేసినావు తెలంగాణ రాష్ట్రానికి. 2014లో 1,00,000 రూపాయలు ఒక కిస్తీలో మాఫీ చేస్తా అన్నారు. 4 సంవత్సరాలకు 4 కిస్తీలు. మళ్ళీ 2018లో మళ్ళీ 1,00,000 రూపాయలు ఒక కిస్తీలో మాఫీ చేస్తా అన్నారు. మళ్ళీ 4 సంవత్సరాలు 4 కిస్తీలు. అయినా అంటే మీ 9 నెలల కాలంలో 2 లక్షల రుణమాఫీ, లక్ష రుణమాఫీకి 8 కిస్తీలు, 9.5 సంవత్సరాలు. మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే మనము 10 నెలల లోపు, మీన్స్ 7 నెలలకే, 7 నెలలకే కదా, 7-8 నెలలకే, 6-7 నెలలకే మీకు రుణమాఫీ దాదాపు 18,000 కోట్లు మాఫీ చేసినాం. 12,000 కోట్లకు సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్. మీ తప్పిదాలు, మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈ సాంకేతిక లోపాలతోటి కన్ఫ్యూజ్ అయ్యి కొంత బ్యాంకుల ద్వారా ఇబ్బంది కలుగుతున్నది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? బ్యాంకుల దగ్గర వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, రాష్ట్రంలో ఉన్న సంబంధిత మన ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ లోపాల ద్వారా అయితే ఇంకా బ్యాలెన్స్ రైతులకు డబ్బులు అందలేవో అవన్నీ కూడా అక్కడ ఏ లోపాలతో అందలేవో ఆ డీటెయిల్స్ అని తొందరగా సమర్పించండి అని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రక్రియ నడుస్తుంది. ఇప్పుడు తప్పులన్నీ మీరు చేసారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేసారు.
నువ్వు ఆర్థిక శాఖ మినిస్టర్ నువ్వు తప్పు చేసి నువ్వు ఆర్థిక శాఖ ఉన్నప్పుడు ఈ శాఖలో ఏం చేసినావు నీకు తెలుసు కదా. మా ప్రాబ్లం ఏంటంటే మేము 18,000 కోట్లు మా ప్రాబ్లం ఇదే. 18,000 కోట్లు మేము మాఫీ చేసి మేము ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోయినాము. మీరు ఏం చేయకపోయినా మీరు పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. మాకు అక్కడే ప్రాబ్లం వచ్చింది. మేము పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయినాము, మీరు పబ్లిసిటీ దగ్గర పాస్ అయ్యారు. కాంగ్రెస్కి ఒక అలవాటు ఏంటంటే చేసింది చెప్పుకోము, మీరు చేయకపోయినా చేసినట్టుగా చెప్పుకుంటారు బీఆర్ఎస్. నేను హరీష్ రావుకి ఒక మాట ఏం చెప్తున్నంటే, మీ 10 ఏళ్ల పాలన కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళ క్యాబినెట్, మా క్యాబినెట్ మినిస్టర్లు ఈ 10 నెలల పాలనపై మీరు చర్చకు సిద్ధమా? రుణమాఫీ మీద అక్కడ కేసీఆర్ ఉండాలి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు, మా క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు. అక్కడ కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అటు కేసీఆర్ ఉండాలి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు హరీష్ రావు ఉంటాడు, కొడుకు కేటీఆర్ ఉంటాడు, అండ్ ఫ్యామిలీ ఉంటుంది, అండ్ మీ మాజీ మినిస్టర్లు ఒక దగ్గర కూర్చోండి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఫైనాన్స్ మినిస్టర్తో పాటు మినిస్టర్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చుందాం. మీ రైతు రుణమాఫీ లక్ష దాని మీద రైతుల అభిప్రాయం ఏమంటో ఇద్దరు రైతులు డిబేట్ చేద్దాం, ఫార్మర్స్తోనే చేద్దాం డిబేట్. దాని మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నది? మేము 2,18,000 కోట్లు ఇంకా 12,000 కోట్ల మీద ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటారు, అక్కడ కేసీఆర్ ఉండాలి. ఇక కేసీఆర్ లేకుండా ఎల్లిగాడు మల్లిగాడు వస్తే లాభం లేదు. మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి. దీనికి హరీష్ రావు సిద్ధమా? ఆ ధైర్యం ఉందా? ఆ శక్తి ఉందా? మీ మామను ఒప్పిస్తావా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి పట్టుకొస్తా, నీ కేసీఆర్ మీ మామను నువ్వు దోరుకొస్తావా? ఇది నువ్వు ఛాలెంజ్ అంటున్నావు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ దమ్ము నీకుందా? ఈ ధైర్యం నీకుందా? ఆ కెపాసిటీ కేసీఆర్ ఒప్పించే కెపాసిటీ నీకుందా? సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించే కెపాసిటీ నాకుంది. అక్కడిక్కడ ఎందుకు? నీ సొంత బలం ఉన్న సిద్దిపేటలో పెట్టు. నీకు కావాలి వేరే కాన్స్టిట్యూన్సీలో నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుకో. దాన్ని కూడా మీ దగ్గర రైతులను అక్కడ కూడా రావడానికి సిద్ధమే. లేదు రైతు రుణమాఫీ మీద మా పార్టీ సిద్ధంగా ఉన్నది, నేను రెడీ ఉన్నా అని ఒకవేళ హరీష్ రావు, లేదు మా కేసీఆర్ రాడు, మీ సీఎం వద్దు, ఇంకెవరైనా పంపాననుకో, మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారు, మా పొన్నం ప్రభాకర్ వస్తాడు, లేదా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు సిద్ధంగా ఉంటాడు, లేదా మా వెంకయ్యరెడ్డి నాన్న రెడీ ఉంటాడు. ఓకే.